హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. ఇండియా వెళ్తున్నానండి. జూలైలో వెళ్తున్నాను అన్నమాట ఇంటికి. మళ్ళీ అదే జూలైలో రిటర్న్ ఉందన్నమాట టికెట్. వెళ్ళేది వచ్చేది కూడా తీయించేసుకున్నాను అన్నమాట. ఓన్లీ ఒక 20 రోజుల మట్టికి వెళ్తున్నానండి. అప్పుడే నేను ఇంటికి వెళ్ళి 3 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇంటికి వెళ్ళి. అప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా 4 సంవత్సరాల తర్వాత వెళ్ళాను నేను ఇంటికి. వెళ్తే కనుక అప్పుడు నేను ఫుల్ టైం చేశాను అన్నమాట. చాలా హ్యాపీగా ఆనందంతో 4 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. అది ఈజా ప్రాబ్లంతో చాలా కష్టపడి నా ఈజా అయిపోతే ఈజా వేసినోడు ఇంటికి వెళ్ళిపోయాడండి. తర్వాత ఈజా మళ్ళీ కరోనా టైంలో అన్నమాట చాలా ట్రబుల్ పడ్డాను. ఆ టైంలో వెళ్ళాను అన్నమాట. 4 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. చాలా ఉత్సాహంగా హ్యాపీగా వెళ్ళాను. ఆ హ్యాపీ మళ్ళీ 15 రోజులకే రిటర్న్ రావాల్సి వచ్చిందన్నమాట. అప్పుడు ఫుల్ టైం చేశానని చెప్పాను కదా. అప్పుడు మేడము ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యారండి, డాక్టర్ అన్నమాట. అప్పుడు ఫుల్ టైం చేస్తే పాస్ అయ్యారనమాట. ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో ఆవిడ జాబ్ సెలెక్ట్ అయ్యేటప్పుడు నేను వచ్చేదాంలే అని అలా వెళ్ళాను. ఆ టైంలోనూ నేను వెళ్ళి 15 రోజులకి మేడం ఫోన్ చేసి నాకు జాబ్ సెలెక్ట్ అయింది, నువ్వు ఎమర్జెన్సీగా వచ్చే జ్యోతి అని చెప్పారనమాట. అప్పుడు బాబు ఉన్నాడు అనమాట. ఆవిడకి ఆ బాబుని చూసుకోవడానికి పెట్టారు, నన్ను ఫుల్ టైం పెట్టుకున్నారు. వెంటనే ఆవిడ ఫోన్ చేసి మన్నాడు వెంటనే టికెట్ బుక్ చేసుకుని నేను వెంటనే వచ్చేసాను అన్నమాట. మళ్ళీ ఇంటికాడి నుంచి వచ్చిరాగానే మళ్ళీ నేను అప్పుడు పారుదుబ్బలో ఉండి పారుదుబ్బ నుంచి బిల్డింగ్లోకి వచ్చేదాన్ని పనులకి. తర్వాత ఫుల్ టైం చేశాక ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను అన్నమాట. పనికి ప్రాబ్లం అవుతుందని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను పారుదుబ్బ నుంచి. అదండి, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. షాపింగ్ చేయాలి. ఇంకే మేడంకి అయితే నేను ఏమీ చెప్పలేదండి ఇంటికి వెళ్తున్నానని, అస్సలు చెప్పలేదన్నమాట. ఓన్లీ టికెట్ బుక్ చేసిన తెలుగు మేడం ఒక్కరికే తెలుసు నేను ఇంటికి వెళ్తున్నానని. ఇంకా ఈ మేడం అయితే కేరళ మేడం అయితే ఇంటికి వెళ్తారు. అలాగే ముస్లిం మేడం ఒక మేడం ఉన్నారు, 2 మేడమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటికి వెళ్తున్నారు అన్నమాట. ఇంకా మార్నింగ్ మేడము ఈవినింగ్ సారాలకే చెప్పాలి నేను ఇంటికి వెళ్తున్నానని. ఎవరినైనా పెట్టాలన్నా భయం అవుతుందండి. వాళ్ళు మంచోళ్ళు మనకి మంచిగానే పరిచయం అవుతారు. తర్వాత మనం పెట్టాక వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో. పని గురించి ప్రాబ్లం లేదు, ఈ పని పోయినా వేరే పని దొరుకుతుందండి. మేడం వాళ్ళ నమ్మకంతో మనం పెడుతున్నాము కదా. తర్వాత మేడం వాళ్ళు ఏజా వేసాక అలాగే నేను ఒక మేడం పెడితే అలా ఏజా వేసుకుని దాకుండి తర్వాత సైలెంట్గా పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. అలాగ భయం అవుతుంది, ఎవరిని పెట్టాలన్నా గమ్ముని భయం అవుతుంది అన్నమాట. తెలియదండి మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది. అడ్జస్ట్ ఈవినింగ్ సార్ వాళ్ళు గట్టి అడ్జస్ట్ చేసుకుంటారు నాకు తెలిసిన బట్టికి వచ్చేదాకాను. అంటే మనం వచ్చేదాకా అడ్జస్ట్ చేసుకోవాలని కూడా లేదు కదండి. చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది. ఇంకా అప్పుడప్పుడు ఇండియా వెళ్ళాలండి కంపల్సరీ. ఇదే మనకి కాదు కదా, దుబాయ్ మనకి స్వస్థతం కాదు కదా. వెళ్ళి అప్పుడప్పుడు అమ్మ నాన్నని కూడా చూసుకోవాలి. నేను వీడియో కనుక నచ్చేది కనుక లైక్ చేసుకోండి. బాబాయ్.